చాలా థ్యాంక్స్ అండి. నా సరస్వతిని మళ్ళీ తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రాణంగా చూసుకునే ఈ సితారని నా గురువు గారు నాకు బహుమతిగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నా శిష్యురాలు నా ప్రాణాన్ని నాకు తిరిగి బహుమతిగా ఇప్పిస్తుంది. ఏంటి, ఆవిడిప్పించిందా? తనేమైనా ఇంటి దగ్గర నుంచి ధనరాశులు మూట కట్టుకొచ్చిందా? సార్, మీరు ఫోన్ చేసి సితారా తెమ్మన్నప్పుడు నేను చెన్నైకి బయలుదేరాను. మీకు మేమంటే విలువ లేకపోయినా మాకు మీ మీద గౌరవం ఉంది సార్. ఇది మీకు ప్రాణం అని మాకు తెలుసు. అందుకే వెంటనే నా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని మీకు ఇచ్చి వెళదామని వచ్చాను. డబ్బులు నా చేతికిస్తే ఇది మీకు అప్పచెప్పి వెళ్తాను. ఒక్క నిమిషం అండి. వసంత, వసంత, ఎందుకలా అరుస్తారు? బీరువాలో పెట్టిన డబ్బు కనిపించట్లేదు. సరిపోయింది. డబ్బులు కనపడకపోతే నా మీదెందుకు అరుస్తున్నారు? నాకేం తెలుసు? నన్నెందుకు అడుగుతున్నారు? మీరే ఎక్కడో పెట్టారు, వెళ్ళి సరిగ్గా చూసుకోండి. వెతికానే. ఎక్కడో పెట్టి ఎక్కడో మర్చిపోయి ఉంటారు, చూసుకోండి. మొత్తం వెతికాను, ఎక్కడా కనబడలేదు. మత్తులో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు, లేదా ఆ మత్తుని కొనుగోలు చేసుంటారు. ఇంక రాదులేండి సితారా. వసంత, ఆ వసంతనే. ఏంటా అరుపులు? చూడండి, అవి దొరికేలా లేవు, మీకిచ్చేది లేదు. ఎలా తెచ్చారో అలాగే వెనక్కి పట్టుకెళ్ళండి. వసంత, ఏంటా మాటలు? ఎందుకలా మాట్లాడుతున్నా? వాడికదంటే ప్రాణం కదా. నా ప్రాణాలు తీసే మనిషి ప్రాణాల గురించి నేనెందుకు ఆలోచించాలి? ప్రాణం అనుకుంటే కాపాడుకోవాలి, డబ్బు జాగ్రత్త చేసుకోవాలి. అదేదో పత్తిత్తు పతివ్రత అయినట్టు మాట్లాడుతున్నారు. వాణ్ణి దెప్పి పొడవడానికిదా సమయం? బయట మనుషులు ఉన్నారని కూడా లేదా? ఎప్పుడో బయటపడి రోడ్డు మీద పడిన మనిషి. ఈయన భాగోతం ఎవరికి తెలీదు? కొత్తగా నేను బయట పెట్టడం ఏంటి? ఆయన ఎప్పుడో మనల్ని మర్చిపోయారు, ఇవాళ డబ్బులు మర్చిపోయారు. ఆయన మనిషి, ఆయన గురించి నేను ఆలోచించాలి. మహా గొప్ప సుపుత్రుడని జన్మనిచ్చారు, నా ప్రాణానికి పడేశారు. వసంత, మితిమీరిన మాటలు మాట్లాడకు. ఏంటి మితిమీరి మాట్లాడుతున్నానా? మీరేగా ఆయన తల్లి. నేనే కదా బాధను భరించేది. సరిగ్గా పెంచడం చేతకాని మీరు నన్ను మితిమీరి మాట్లాడుతున్నానని అంటారా? నా పెంపకం కాదే, తమరు కాలు పెట్టిన వేళ విశేషం. నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఇంతకాలం వాడు వెంట పడ్డా, ఇప్పుడు నా మీద మొదలు పెట్టావా? ఓహో, ఒక పని చేయలేకపోయారా? మీరే కొంగును కట్టుకోలేకపోయారా? శ్రీలక్ష్మి సిరిగల తల్లి అని పొగిడారు. అంతేలే, అవసరానికి నెత్తినా అది తీరాక కాలు కిందేసి తొక్కే రకాలు మీరు. వసంత,
నోటికొచ్చింది వాక్కో. వచ్చి 15 నిమిషాలు అవుతుంది. మీరు డబ్బిచ్చేలా లేరు. నేను బయలుదేరుతున్నాను. సార్, ఆగండి, ఒక్క నిమిషం. గురువుగారు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. దీనికి డబ్బులు ఎక్కడివి? డబ్బు ఆ దాసిదానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? నీ దగ్గరుంటే ఎప్పటికైనా ఇచ్చేస్తావు. నా దగ్గర ఉండడమే మంచిది. ఇదిగోండి మీ డబ్బు. తీసుకోండి. వస్తాను. గురువుగారు, ఏయ్, ఆయనకి దొరకని డబ్బులు నీకెలా దొరికాయే? నువ్వు నొక్కేశావా? నాటకాలు, మనుషుల్ని మాయ చేయడానికి. ఆపో! క్షణం క్రితం వరకు నా తల్లి స్థానాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడావు? డబ్బు పాపిస్టిదని తెలిసేలా చేశావు. మీరు ఆగుతారా? నువ్వు చెప్పవే, ఆ డబ్బు ఎక్కడిది? బీర్వా కింద పడిపోయినాయిలేండి. వేరే ఎవరి కళ్ళైనా పడుంటే దొరుకుండేవి కావు. నా కళ్ళ పడ్డాయిగా,
దొరికాయి. గురువు గారికి ప్రాణప్రదమైన సీతార దొరికింది. అది చాలు. పని మనిషో పద్ధతి గల మనిషో ఇప్పటికైనా తెలుసుకో వసంత. ఎప్పుడో బయటపడి రోడ్డు మీద పడిన మనిషి. ఈయన భాగోతం ఎవరికి తెలీదు? గురువుగారు, దీనికి బానిసైన వాళ్ళందరూ అనే మాట ఒకటే, చేసే పని ఒకటే. సంతోషాన్ని పంచుకోవడానికి తాగడం, దుఃఖం వదిలించుకోవడానికి తాగడం. కానీ ఈ రెండు సందర్భాల్లో ఇది ఎక్కడికి పోదు. గొంతు జారుతుంది, ఆరోగ్యం చెరుపుతుంది, బతుకు చేరుస్తుంది. మీకు చెప్పేంతటి దాన్ని కాదు, పెద్దదాన్ని కాదు, అనుభవమూ లేదు. మీకు శిష్యురాలిగా చేరా కనుక చనువు తీసుకుని ఒక మాట చెప్పొచ్చా గురువుగారు? నా సితారకి పునఃప్రతిష్ఠ చేశావు. నాకు జీవం పోసి జన్మనిచ్చిన తల్లివి. నీకంటే పెద్దవాళ్ళెవరూ నాకు కనిపించట్లేదు. చనువుతోనో చొరవతోనో కాదమ్మా, హక్కుతో చెప్పమ్మా. ఆ అధికారం నీకుంది. నీ పరిణితికి తలంచిన వాణ్ణి. చెప్పమ్మా. గురువుగారు, గురువులకు దారి చూపించగలిగే స్థాయి నీది. గురువు విలువ గౌరవ మర్యాదలు కాపాడగలిగే శక్తి నీకుందమ్మా. నేను చెప్పటం కాదు గురువుగారు, మీరే ఆలోచించండి. ఇప్పుడే 10 నిమిషాల ముందు మిమ్మల్ని మీ భార్య ఏమంది? మత్తు బుర్ర, మరుదు బుర్ర అంది. మిమ్మల్ని అలా అనగలిగే అవకాశం ఎవరిచ్చారు? మీకు బానిసైన ఈ వ్యసనం. ఇది మిమ్మల్ని హరించడమే కాదు, మీ విద్వత్తు, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అన్ని హరించింది. మీ స్థాయి దిగజార్చింది, మిమ్మల్ని చులకన చేసింది, మీ విలువ మంట కలిపింది. ఒక్కసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. ఎంతమందిని అలరించారు, ఎంత గొప్ప సత్కారాలు పొందారు. మిమ్మల్ని ప్రపంచమే మెచ్చుకుంది. కానీ ఇవాళ కట్టుకున్న భార్య చేతే చిత్కారాలు పొందుతున్నారు. ఏమైపోయిందా ఘనత? ఏమైపోయాయి ఆ సత్కారాలు, సన్మానాలు? తప్పుకు నిలబడి నమస్కరించే వాళ్ళు ఇవాళ వాళ్లే మొహం తిప్పుకుపోతున్నారు. అంతా ఇదే చేసింది. మీరు దాన్ని తాగుతున్నారు. దాని దాహానికి అది మీ గొప్పతనాన్ని మింగేస్తుంది. పోయిన సితార దక్కించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డారు. గురువుగారి బహుమానమంటూ తప్పించిపోయారు. మరా గురువుగారికి ద్రోహం చేస్తారా? ఆయన నేర్పిన విద్యకు అన్యాయం చేస్తారా? ఇలా సంగీతాన్ని మైలుపరుస్తారా?
బలవంతంగా ఆ గ్లాస్ లాక్కొని పక్కన పెట్టొచ్చు, కానీ మార్పు మీలో మొదలవ్వాలి. దాన్ని మీరు అంగీకరించాలి. మీ స్వరాలకి లయగా జనం మళ్ళీ తలలూపాలి, తన్మయత్వంతో ఊగిపోవాలి. ప్రార్థనగా వినండి, విజ్ఞాపనగా స్వీకరించండి. మీ పాదాలు మళ్ళీ స్వాగతాభిషేకాలు అందుకోవాలి. ఆ కన్నీళ్లు తొడిస్తే ఓదార్పవుతుంది. అది నాకిష్టం లేదు. మీకు మీరుగా వాటిని ఆనంద బాష్పాలుగా మార్చుకోవాలి. ఆ మార్పే నేను ఆశించేది. కన్నీళ్లు తొడిస్తే ఓదార్పవుతుంది. అది నాకిష్టం లేదు. ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. వీడేంటి ఇంత చెప్పినా ఇంకా మారలేదు? ఎవరి తలరాతను ఎవరు మార్చగలరు? పద్మావతి, బామ్మ, పెద్దమ్మ గారు, వద్దన్నది నేనే, ఇప్పుడది రద్దు చేస్తున్నది నేనే. పిలువమ్మా, బామ్మగారనే పిలు. ఆ ఇంటి నుంచి వచ్చిన మనిషిగా అసహ్యించుకున్నాను, కాని నువ్వెంత గొప్ప మనసున్న మనిషివో ఇప్పుడే తెలిసిందమ్మా. ఏ బంధం లేని మనుషుల్లోనే ఇంత మార్పు కోరుకున్నా నీతో అనుబంధం ఉన్నవాళ్లు అదృష్టవంతులమ్మా. నిమిషం విశ్రాంతినివ్వకుండా తాగే నా కొడుకు తాగాల వద్దా అని 2 నిమిషాలు తటపటాయించాడు. అది నీ మాటల ప్రభావమేనని అర్థమవుతోంది. చాలమ్మా, చాలు. వాడిలో ఆలోచన మొదలైంది. అలవాటుగా మార్చుకున్నవాడు మదనపడుతూ మొదలుపెట్టాడంటే వాడికి వాడే మారే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తోంది. నా గోకుల కృష్ణని సంగీత కృష్ణగా మళ్లీ చూస్తాననే విశ్వాసం కలుగుతోంది. చిన్నదానివైనా నీకు అమ్మా వద్దు, ఆయుక్షీణం అంటారు. ఎంత మంచిదానివి పద్మావతి నువ్వు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఇంట్లో వాళ్ళెదురు చూస్తుంటారు. బయలుదేరు.
రామా నేనొచ్చేసా. ఇవాళ ఇంట్లో ఏం గొడవలు జరిగినట్లేవు కదా? ఎందుకమ్మా అలా అంటున్నావు? రోజులా కాకుండా నీ మొహం నవ్వుతూ కనిపిస్తూ ఉంది. సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు నువ్వో పిచ్చిదానివి, అదో రెట్ట పిచ్చిది. ఏం జరిగినా బాధ మాత్రం ముఖంలో కనిపించనివ్వొద్దు. అలా ఏం లేదు బమ్మి. అమ్మన్నట్టు నిజంగా నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. ఎందుకే అంత సంతోషం? లలితాంబ గారు నన్ను అభినందించారు. గురువు గారు ఆలోచనలో పడ్డారు. ఆయన గారి ఆనందం ఎందుకు, ఆవిడ గారి అభినందనలు ఎందుకు? అలవాటు తప్పన్నానని, ఆలోచన తప్పించే ప్రయత్నం చేశానని ఆవిడ అభినందన. తప్పేంటి? నువ్వు తప్పించే ప్రయత్నం ఏంటి? అయ్యో బమ్మి, పొడి మాటల్లో చెప్తే నీకు అస్సలు అర్థం కాదులే బమ్మి. కాస్త వివరంగా చెప్తాను విను.